అబ్జర్వ్ చేస్తూ ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఇది. రైట్. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళాం. రవికిరణ్ గారు, ఈ భంగిమతో పాటు ఇంకొక చిన్న కూడా నిన్న జరిగింది. వాళ్ళ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక ఉమెన్ జర్నలిస్ట్ ఆవిడ ఇమ్రాన్ ఖాన్ గురించి అడిగితే ఇలా కన్ను కొట్టాడు. అంటే ఈ విపరీతాలు పైత్యాలు విపరీతంగా ఉండటమే కాకుండా ప్రకోపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్తుంది అంటే ఒక ఉమెన్ జర్నలిస్టు, అసలు అలాంటి దేశంలో ఉమెన్ జర్నలిస్ట్ ఉండటమే గొప్ప, చేతులెత్తి దండం పెట్టాలి ఆవిడ ఉద్యోగం చేస్తున్నందుకు. ఆ సైనిక పాలన మత మోడ్యంతో కొట్టుమిట్టాడుతున్న దాంట్లో ఆవిడ షీ హాజ్ రైజ్డ్ ఏ క్వశ్చన్ ఓవర్ ఇమ్రాన్ ఖాన్స్ ఇల్లీగల్ ఇంప్రిజన్మెంట్. దానికి సమాధానం నేరుగా అంటే ఏ స్థాయిలో వాళ్ళ బలుపును ప్రదర్శిస్తున్నాయని దానికి ఉదాహరణగా మనం దీన్ని చూడొచ్చు. మనం ఆ ఇమేజెస్ విజువల్స్ కూడా చూడొచ్చండి. సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఈ ఆర్మీ స్పోక్స్ పర్సన్ అహ్మద్ చౌదరి మన ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా చూసాం. ఏ రకమైన తాటాక చప్పుళ్ళు చేసే వ్యక్తో, అట్లా యాక్చువల్గా ఇతను అక్కడ ఉన్నటువంటి లష్కర్ ఏ తోయిబా జైషే మహమ్మద్ కి దత్తపుత్రుడు. అతను వాళ్ళకి దగ్గర రిలేషన్స్, వాళ్ళు పంపిస్తేనే ఆర్మీలోకి వచ్చాడు. అది కూడా ఎస్టాబ్లిష్ అయ్యింది. అయితే ఈ కన్ను కొట్టే బ్యాచ్ అక్కడ కూడా కాదు, ఇక్కడ కూడా మన దేశంలో కూడా పార్లమెంట్ లో కూడా ఉన్నారు, కన్ను కొడుతుంటారు. సో ఇక్కడ అక్కడ కొన్ని భావ సారూప్యతలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటా ఉంటారు. సో అది ఆర్మీ యొక్క పాకిస్తాన్ ఆర్మీ కాదు, అది ఒక గోండాలకి యూనిఫామ్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది పాకిస్తాన్ ఆర్మీ అని ఎవరు అనరు. ఇందాక అంబాసిడర్ గా చెప్పినట్టు ప్రతి దేశానికి ఆర్మీ ఉంటే ఇక్కడ ఆర్మీకి ఒక దేశం ఉంది. ఆ దేశం మీద పడి తింటాకి వాళ్ళే వ్యాపారాలు చేస్తుంటారు. ఆర్మీ వాళ్ళు ఎక్కడ చూసామండి, ఆర్మీ వాళ్ళే వ్యాపారాలు చేస్తారు, ఆర్మీ వాళ్ళే ఓపిఎం పండిస్తుంటారు, ఆర్మీ వాళ్ళే డ్రగ్స్ పెడుతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. ఎయిర్లైన్స్ టెండర్ కూడా వేస్తారు ఆర్మీ వాళ్ళే, అన్ని టెండర్లు వేస్తారు. ఎవరికి ఎవరెవరు అన్ని ఆర్మీ చేసుకుంటది. చాలా వర్స్ట్ సిచ్యువేషన్. దానిలో కొనసాగింపుగానే ఈ బహుశా పాకిస్తాన్ చరిత్రలో మొదటిసారి జరిగింది ఐఎస్ఐ చీఫ్ కి ఇలా కోర్ట్ మార్షల్ వేయటమే. అయితే కోర్ట్ మార్షల్ ఈ సంవత్సరం ఇది ఒకటి కాదండి. మొన్న కూడా 4-5 నెలల క్రితం కూడా వాళ్ళ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జావేద్ సయీద్, ఆయన 2021లో రిటైర్ అయ్యారు. రిటైర్ అయిపోయినాక ఈ మధ్య అక్కడ ఉన్నటువంటి ఎయిర్ మార్షల్ బాబర్ మీద ఒక పేపర్ రాశాడు, వైట్ పేపర్, ఏ రకంగా కరప్షన్ చేస్తానని చెప్పేసి. అయితే నా మీద రాస్తామని చెప్పేసి ఆయన్ని పట్టుకొని మొన్న ఏప్రిల్ మేలో ఆయన కోర్ట్ మార్షల్ చేసి 14 సంవత్సరాలు జైలు శిక్ష చేస్తారు. అంటే 3 స్టార్స్ ర్యాంకింగ్ అంటారు. అలా 3 స్టార్స్ ర్యాంకింగ్ లో ఫార్మర్ ఎయిర్ మార్షల్ జావేద్ సయీద్ ఒకటి. ఇప్పుడు ఈ 3 స్టార్ ర్యాంకింగ్ లో ఫైజ్ హమీద్ కూడా ఒకడు. ఈ ఫైజ్ హమీద్ యాక్చువల్ గా జనరల్ బాజ్వా మనిషి. ఎందుకంటే జనరల్ బాజ్వా ఉన్నప్పుడు అమెరికా మన ఈ ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జనరల్ బాజ్వా ఉన్నాడు. జనరల్ బాజ్వా టైంలో ఈయన డీజీసీగా ఉన్నాడు. ఐఎస్ఐలో సెకండ్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ డీజీ, సెకండ్ ర్యాంక్ డీజీసీగా ఉండేవాడు. డీజీసీ పనులు ఏంటంటే అంతరంగికంగా పొలిటికల్ యాక్టివిటీస్ కంట్రోల్ చేయడం. అందుకని ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నవాజ్ షరీఫ్ జనరల్ బాజ్వాకు పడలేదు. ఏదో రకంగా నవాజ్ షరీఫ్ ని పడేయాలని చెప్పేసి దాంట్లో ఈ ఫైజ్ హమీద్ డీజీసీగా చాలా హెల్ప్ చేశారు. అతను వర్కౌట్ చేసి, ఎందుకంటే వాళ్ళంతా పాలిటిక్స్ అన్ని మేనేజ్ చేస్తారు. పేరుకి ఎలక్షన్ కానీ ఎలక్షన్ మొత్తం డిసైడ్ చేసేది ఆర్మీనే. అలాగా నవాజ్ షరీఫ్ కి వ్యతిరేకంగా చేసి ఇమ్రాన్ ఖాన్ ని ప్రధానమంత్రిగా చేసి బాజ్వా, ఇమ్రాన్ ఖాన్ ఈ డీజీసీగా ఉన్నటువంటి ఈ యొక్క హమీద్ ఒక కూటమిగా ఉన్నారు. ఆ తర్వాత అప్పుడు డీజీగా ఉన్నటువంటి ఆసిఫ్ మునీర్ డీజీగా ఉన్నారు. ఆ డీజీని తప్పించేసి ఫైజ్ హమీద్ ని డీజీ చేశారు ఇమ్రాన్ ఖాన్. ఇది దుబ్బదిల్లు అదొకటి. ఆ తర్వాత దోహా, ఆఫ్ఘనిస్తాన్ లో జరిగినటువంటి అమెరికా దీని సెటిల్మెంట్ వ్యవహారం, తాలిబాన్ సెటిల్మెంట్ లో దోహా డీల్ లో ఈ హమీద్ చాలా కీలక పాత్ర పోషించారు. అప్పుడు కూడా మనం చూసాం, ఎన్నో ఫోటోలు ఇప్పుడు కూడా బయట తిరుగుతుంటాయి. ఆయన ఏదో పెద్ద హాలీవుడ్ యాక్టర్ లాగా స్టైల్ కొట్టే యాక్టివిటీస్ అన్ని ఉన్నాయి. అయితే ఆయన్ని మీద అసీం మునీర్ కి, ముల్లా మునీర్ కి కోపాలు ఉన్నమాట వాస్తవమే. సో సమయం దొరికింది కాబట్టి సంవత్సరాల క్రితమే ఇమ్రాన్ ఖాన్ ని ఏ రకంగా లోపల పడేశాడు అసీం మునీరు, గత 2023 మే నుంచి లోపల పడేశాడు. ఇప్పటికీ బయటికి వదలట్లేదు. ఆ టైంలోనే సంవత్సరం తర్వాత ఆగస్టు 2024లో లోపల పడేశాడు. కోర్టు విచారణ, ఆర్మీ కోర్టు విచారణ అన్నారు. ఇప్పుడు ఆయన పాకిస్తాన్ లోనే ఒక పెద్ద భూతంలో తయారైపోయాడు కాబట్టి అసీం మునీర్ అది చట్టబద్ధంగా పార్లమెంట్ ఇచ్చినట్టుగా ఆ యొక్క ప్రధానమంత్రి సంతకం పెట్టి పెద్ద భూతం తయారు కాబట్టి నా ఇష్టం నేను చేసుకుంటా అన్నట్టుగా ఆ యొక్క
ఫార్మర్ ఐఎస్ఐ చీఫ్ ని 14 ఏళ్ళ పాటు జైలు శిక్ష విధించారు. తర్వాత ఏమో ఈ జైలు శిక్షలు ఎలా ఉంటాయంటే రేపు ఏమైనా ఎవరైనా మారారు అనుకోండి వాళ్ళన్నీ తొలగించిపోతాయి. ఆ జైలు శిక్ష కూడా ఆయన మీద ఆరోపణలు చూడండి. ఫస్ట్ ఆరోపణ ఏంటంటే ఇన్వాల్వింగ్ ఇన్ ద ఇంటర్నల్ పాలిటిక్స్ ఆఫ్ ది కంట్రీ అంట. ఐఎస్ఐ చేసే పని అదే కదా. వాళ్ళ దేశంలో ఇంటర్నల్ పాలిటిక్స్ లేదా పక్క దేశంలో ఇంటర్నల్ పాలిటిక్స్ ఇన్వాల్వ్ అవుతుందా ఐఎస్ఐ చేసే పని. అదే మొదటి ఆరోపణగా అంట. రెండో ఆరోపణ మొదటి దుర్వినియోగం చేసిందంట. అసలు వాళ్ళు చేసేదాన్ని కదా, పాకిస్తాన్ ఆర్మీ చేసే పని పదవి దుర్వినియోగం. సో ఇవన్నీ ఏంటంటే కావాలని చేసే యాక్టివిటీస్. ఏదేమైనా సరే అసీం మునీర్ తన యొక్క పదవిని ఎస్టాబ్లిష్ చేసుకుంటాకి మొదటిగా మన 2-3 రోజుల క్రితం మనం చూసాం, భారతదేశం మీద విషం చిమ్మే ప్రయత్నం చేశారు. ఒకసారి ఆయన ఏమన్నా అంటే ఈసారి భారతదేశం మన మీద దానికి వస్తే కనుక ఈసారి మేము తప్పనిసరిగా పెద్ద ఎత్తున సమాధానం చెప్తా అన్నారు. ఈసారి సమాధానం చెప్తా అన్న అంటే మొన్నటిసారి సమాధానం చెప్పలేదని ఒప్పుకున్నారు. మొన్నటిసారి ఆపరేషన్ సింధూర్లో సమాధానం, ఈసారి అయితే మేము తప్పనిసరిగా సమాధానం చెప్తా. అది ఒకటి తన యొక్క మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించారు. అలాగే 2 ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా ఆయన వాళ్ళు ఇచ్చేస్తా చెప్పారు. అంటే ఆయన పదవి కాపాడుకుంటాకి సిడిఎఫ్ గా వీళ్ళు బూచి చూపిస్తేనే ఎలా ఉంటారంటే నియంత్రణలో మనకి దేశకి ఇంటర్నల్ థ్రెట్ వచ్చేసింది, ఇప్పుడు దీన్ని చేయకపోతే ఈ దేశం ఉండదు అని క్రియేట్ చేస్తారు. మనం కూడా చూసాం ఇందిరాగాంధీ గారి టైంలో ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారు, ఏదో దేశంలో ఇది అయిపోతుందని చెప్పేసి నేనే మొత్తం చూసుకోవాలని చెప్పి ఎమర్జెన్సీ పెట్టి ఆవిడేదో చేసే ప్రయత్నం చేశారు. అలాగే ఈ నియంత ఆలోచన ఉన్నవాళ్ళు భారతదేశంతో మనకు ఉంది, ఆఫ్ఘాన్ తో మనకు ఉంది, ఇంటర్నల్ గా టీడీపీతో ఉంది, బలూచ్ రెబల్స్ ఉన్నారు, సిద్ధు రెబల్స్ ఇవన్నీ ఉన్నారు కాబట్టి నేనే అని చెప్పడంతో పాటు ఒక కొత్త సమస్యలు సృష్టిస్తారు. అయితే పెహల్గామ్ ఇన్సిడెంట్ సృష్టించింది ఎవరు, ముల్లా మునీర్. వాడు సృష్టించి కావాలని మనం దాడి చేసి మనం ఊరుకుంటాం. మన ఆపరేషన్ సింధు చేసాం, ఫీల్డ్ మార్షల్ అయ్యాడు, ఇప్పుడు సిడిఎఫ్ అయ్యాడు. ఇప్పుడు దాన్ని కన్సల్టేట్ చేసుకుంటా ఏదో రకంగా ఏదో చేయాలి. అది ఆఫ్ఘనిస్తాన్ మీద చేయాలి లేదా భారతదేశం మీద చేయాలని ఆలోచన చేస్తారు. మనమైతే సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు ఏదన్నా సరే ఒక్కటి మన ఢిల్లీ బ్లాస్ట్ లో కూడా మన వల్ల ఆధారాలు సేకరిస్తారు. ఏదన్నా ఆధారాలు ఐఎస్ఐ లింక్ అని చెప్తే ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ అయిపోతుంది. అది తెలుసా బాధ. రైట్ రవికిరణ్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఒకసారి పాపారావు గారి దగ్గరికి. పాపారావు గారు, ఇదంతా డీప్ స్టేట్ అంటే కేవలం